ఎవ్రీవన్, ఐమాను హెచ్వైడి మళ్ళీ షాపింగ్కి అయితే వచ్చినాం. అంటే రత్నదీప్లో సూపర్ మార్కెటే కాకుండా ఇంకా షాపింగ్ కూడా ఉందంట. సో అందుకోసమే అని చెప్పేసి వచ్చినాము. వీళ్ళకి ఏం పని లేదా, ఊకే షాపింగ్కి వస్తారని చెప్పేసి అనుకున్నారు. మాకు పని ఉంది, నాకు సెలూన్ ఉంది, మా ఆయన అయితే ఇంటీరియర్, తనకు కూడా వర్క్స్ బిజీ, తన దగ్గర వర్కర్స్ ఉంటారు కాబట్టి సో అలా షాపింగ్ ఏదో చేయాలన్నమాట. వీక్లీ 1 టైం అయినా షాపింగ్ చేయాలి, వీక్లీలో 1 టైం అయినా షాపింగ్ చేయాలి. చేయకపోతే అనిపిస్తుంది ఏంటంటే అబ్బా ఏంటి ఎక్కడికి వెళ్ళలేదు ఏంటి అని చెప్పేసి అనిపిస్తుంది. సో గణపతి పప్ప అందుకే వీక్లీలో ఒక్కసారైనా షాపింగ్కి వస్తాం అనమాట. హాయ్ చెప్పు. రత్నదీప్లో అయితే వినాయకులు బాగుంది, గణపతి పప్ప మోరియా 1000 బాగుంది అని 2000 ఇది గణపతి. ఇక్కడ స్మాల్ వినాయకుడు, అందుకే ఇప్పుడు అన్న వాళ్ళు వస్తారు కదా పూజ చేయడానికి, వినాయకుడిని తీసుకుని వెళ్ళి. సో రత్నదీప్కి వచ్చినాం కదా, బెడ్షీట్ చూద్దామని చెప్పేసి వచ్చినాం అనమాట. సో బెడ్షీట్ కావాలి, నెక్స్ట్ కర్టన్స్ కూడా చూద్దామని చెప్పేసి 1 పేరే ఉంది ఇంట్లో. సో కర్టన్స్ అయితే టూ మచ్ కాస్ట్ ఉంది, అంటే 1500 ఉంది ఒక్కటి ఈచ్ వన్. మా ఇంట్లో అయితే మేము ఆర్డర్ ఇచ్చి స్టిచ్చింగ్ చేసినాం కాబట్టి మాకు 20,000 25,000 పడింది. సో ఈచ్ వన్ 1500 అంటే టూ మచ్ కాస్ట్ అనిపిస్తుంది. సో షాపింగ్ అంటే పెద్దగా మేము ఎంతో దూరం మేము వెళ్ళాము, నియర్ బై అంటే మా ఇంటి దగ్గరలోనే ఒక 5-10 మినిట్స్లోనే ఉంటాయి అన్నమాట ఈ షాపింగ్స్ అన్నీ. రత్నదీప్ కానీ, సూపర్ మార్కెట్, విశాల్ మార్ట్ కానీ అన్ని మాల్స్ నాకు తెలిసి చాలా వరకు ఇది ఫ్రెండ్స్ కానీ, ప్యాంట్లోనే అలాంటివన్నీ మా ఇంటి దగ్గరలోనే ఉంటాయి అన్నమాట. జస్ట్ 5-10 మినిట్స్లో వెళ్ళొచ్చు షాపింగ్కి. మ్యాట్లు తీసుకున్నాం, మళ్ళీ రీసెంట్గానే మ్యాట్లు తీసుకున్నాం, మళ్ళీ మ్యాట్ చూస్తున్నాం. సో కస్టర్డ్ యాపిల్ ఇది ఏంటి అంటే రీసెంట్గా నేను విజేత సూపర్ మార్కెట్కి వెళ్ళిన, అక్కడ 250 kg ఉండే. సో నేను 1/2 kg అయితే తీసుకున్నాను అనమాట. అంటే 2 ఏమో వచ్చినాయి, 125. అంటే నాకు చాలా ఇష్టము సీతాఫలాలు. సో ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట. సో నేను ఎవ్రీ వీక్ అయితే రత్నదీప్లోనే కూరగాయలు తీసుకుంటాను అనమాట. ప్రతి వీక్ కంపల్సరీ కూరగాయలు రత్నదీప్లోనే తీసుకుంటా. కాకపోతే ఏంటి అంటే ఈ రత్నదీప్లో కాదు, మా ఇంటి దగ్గరలోనే ఇంకా ఉంది నియర్ బై, అంటే జస్ట్ ఒక 2-3 మినిట్స్లోనే. ఇది జస్ట్ ఒక 10 మినిట్స్ రత్నదీప్ అనమాట డిస్టెన్స్. సో నేనైతే అక్కడ కూరగాయలు తీసుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కాబట్టి ఇక్కడ కూరగాయలు తీసుకుంటున్నా, ఎగ్స్ కూడా తీసుకున్నాం. ఇవన్నీ కూరగాయలు అంటే కొన్ని అంటే నేను వెళ్ళే రత్నదీప్లో అయితే ఇలా అయితే సేలింగ్ లేదనమాట. సో ఫ్రూట్సే ఉంటాయి. మేమైతే పప్పాయ తీసుకున్నాం ఒకటి, ఇంకేం తీసుకున్నాం, పైనాపిల్ ఒకటి తీసుకో. సో ఇంకా చూడండి వెజిటేబుల్స్ కూడా ఇలా కట్ చేసి ఉంటాయి అన్నమాట, కట్ చేసి సేలింగ్ ఇక్కడ. సో ఏమో తీసుకోవాలనుకున్నాము, ఏదో పర్చేజ్ చేసాం. చూడండి అసలు యాక్చువల్గా బెడ్షీట్లకి నెక్స్ట్ కర్టన్స్ కోసం వచ్చినాము. సో మా షాపింగ్ అయితే ఇలా అయిపోయిందనమాట. సో ఫ్రూట్స్ అయితే ఎక్కువ, నా కూతురు అయితే ఎక్కువ ఫ్రూట్స్ అయితే తింటాము. సో ఫ్రూట్స్